స్క్రబ్ టైఫస్ అనేది మనకు థర్డ్ డే నుంచి కొంచెం తొందరగా అంటే ఎక్కువ కాంప్లికేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఫస్ట్ 1, 2, 3 డేస్ వరకు ఏ ఇబ్బంది ఏమి ఉండదు. రెగ్యులర్గా ఇమ్యూనిటీ కొంచెం రోగనిరోధక బాగుండే వాళ్ళలో కూడా ఇది పెద్ద ఇబ్బందులు ఏం పెట్టదు. కానీ ప్రెగ్నెంట్ ఉమెన్, డయాలసిస్ పేషెంట్లు, ఆల్రెడీ నెమ్ము కోసము స్టెరాయిడ్స్ వాడుతూ ఉంటారు, ఊపిరితిత్తుల సమస్యతో ఉండే వాళ్ళు, బీపీ వ్యాధిగ్రస్తులు, షుగర్ వ్యాధిగ్రస్తులు, వీళ్ళల్లో కొంచెం ఇమ్మీడియట్గా కొంచెం కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మనం చేయాల్సింది ఏంటంటే జ్వరం వచ్చిందా ముందు పరీక్ష చేయించుకోవాలి. జ్వరంకి ప్రొఫైల్ ఉంటుందండి, చాలా రకాల జ్వరాలు ఉంటాయి. మలేరియానా, డెంగ్యూనా, టైఫాయిడా, స్క్రబ్ టైఫాసా, లెప్టోస్పైరానా, పారాటైఫీనా, యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షనా, లేదా రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షనా, చాలా రకాల జబ్బులు ఉంటాయి. కానీ అన్నిటికీ ఒకటే లక్షణం జ్వరం పెట్టుకొని అది అయిండదులే అనుకొని మనం నిర్లక్ష్యం చేస్తే పొరపాటున ఈ సీజన్లో స్క్రబ్ టైఫస్ అయితే అది వాళ్ళలో ఇమ్యూనిటీ పూర్గా ఉండే వాళ్ళలో ఈ విధంగా ఏమన్నా వ్యాధి సోకితే దాన్ని మనం హ్యాండిల్ చేయడం కొంచెం కష్టమవుతుంది.